ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ఫిబ్రవరి 13వ తారీఖు గురువారం. ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ చూస్తే డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇన్ఫోసిస్, విప్రో అన్నీ కూడా నెగిటివ్లో క్లోజ్ అయినాయి. విప్రో, ఇన్ఫోసిస్ టాప్ లూజర్స్లో ఉన్నాయి. సో దీన్ని బట్టి ఏంటంటే ఐటీలో కొద్దిగా ప్రెషర్ ఉందని చెప్పేసి ఏడిఆర్ సెంటిమెంట్ అనేది చెబుతూ ఉంది. ఇక ఇండియన్ ఇండిసెస్ ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది మనం తీసుకున్నట్టయితే నిఫ్టీ రియాలిటీ టాప్ లూజర్స్ లిస్టులోకి వెళ్ళిపోయింది. టాప్ గెయినర్స్లో పిఎస్యూ బ్యాంక్, మెటల్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేది కనిపిస్తున్నాయి. మొత్తం మీద మనకి అంత సిగ్నిఫికెంట్ బుల్లిష్ సెంటిమెంట్ అయితే ఇండియన్ ఇండిసెస్ నుంచి కనిపించలేదు. కాస్త కూస్తో రికవర్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది మనం తీసుకున్నట్లయితే యూఎస్కి సంబంధించిన వోల్టాలిటీ అయితే తగ్గింది. సౌత్ కొరియా టాప్ లూజర్స్గా ఉంది. చైనాకు సంబంధించిన A50 ఫ్యూచర్స్ స్లైట్ నెగిటివ్గా ఉండగా జర్మనీ కానీ, డౌజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్, US 500, ఫ్రాన్స్, యూరప్, రష్యా, లండన్, ఏషియా మార్కెట్, జపాన్, హాంకాంగ్ అన్నీ కూడా గ్రీన్లో అయితే ట్రేడ్ అవుతున్నాయి. గ్లోబల్గా మనకు కొద్దిగా పాజిటివ్ సెంటిమెంట్ అయితే ప్రస్తుతానికి బాగుంది. ఇక డౌజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్కి సంబంధించిన కంపెనీలు ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది మనం తీసుకున్నట్టయితే క్యాటర్పిల్లర్, హోమ్ డిపాట్, Amazon.com అనేది టాప్ లూజర్స్ లిస్టులోకి వెళ్ళిపోగా టాప్ గెయినర్స్లో ఇంటెల్, బోయింగ్, యాపిల్, కోకోకోలా, నైకే అనేది కనిపిస్తూ ఉన్నాయి. సో బ్రాడర్ పిక్చర్లో మనం తీసుకున్నట్టయితే కొద్దిగా బ్యాలెన్స్డ్గా క్లోజ్ అయిందని చెప్పేసి డౌజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ నుంచి అర్థమవుతుంది. గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం పరిశీలించినట్టయితే నిన్న యూఎస్కి సంబంధించిన కోర్ సిపిఐ డేటా అనేది అండ్ సిపిఐ డేటా ఇరాన్ బేస్, మంత్ ఆన్ మంత్ బేస్ డేటా అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ గ్రీన్ కలర్ చూపిస్తుంది. ఇది ఎందుకు అలా చూపిస్తుందంటే ప్రీవియస్గా ఏదైతే ఉందో అండ్ దానికంటే ఎక్కువ రావడం, లేదంటే ఫోర్కాస్ట్ చేసిన ఉంది కదా, అంటే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్నమాట. ఆ ఎక్స్పెక్టేషన్స్ని మించి రావడం అనేది జరిగిందనుకోండి, అప్పుడు అది గ్రీన్లో ఉంటుంది. బట్ ఎనీహౌ ఇక్కడ ఏంటంటే కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ డేటా అంటాం. ఇది ఓవరాల్గా ఏం చెప్తుందంటే ఈ కన్స్యూమరు ఏ విధంగా పే చేస్తున్నాడు, అంటే లైక్ గూడ్స్ ఏదైనా కొనుక్కున్నా లేదా ఏదైనా సేవల కోసం డబ్బులు ఖర్చు చేస్తున్నా ప్రీవియస్గా మంత్ కానీ చూస్తే దానికి ఇప్పటికి కంపారిజన్ జరుగుతుంది అనమాట. ఇప్పుడు హై ప్రైసెస్ అనేది పే చేస్తున్నాడు. సింపుల్గా దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే డిమాండ్ ఉంది అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు, లేదా ప్రైస్ పెరిగినాయి అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. దేని ప్రైసెస్ అంటే లైక్ ఫుడ్ కానీ, ఎనర్జీ, హౌసింగ్, హెల్త్ కేర్, ట్రాన్స్పోర్టేషన్, వీటి యొక్క ప్రైసెస్ అనేది పెరిగాయి. సో ప్రాబబ్లీ డిమాండ్ స్ట్రాంగ్గా ఉందని చెప్పేసి వన్ వేలో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ కోర్ సిపిఐ అండ్ సిపిఐ ఉంది కదా. సిపిఐ అంటే ఏంటంటే సింపుల్గా ఫుడ్, ఎనర్జీ, హౌసింగ్, హెల్త్ కేర్, ట్రాన్స్పోర్టేషన్ మొత్తం కూడా ఇంక్రీజ్ అయి ఉంటుంది. బట్ కోర్ సిపిఐ ఏంటంటే దీంట్లో ఫుడ్, ఎనర్జీ మాత్రం తీసేస్తారన్నమాట. ఎందుకంటే ఎవ్రీ మూమెంట్ కూడా ఫుడ్ అండ్ ఎనర్జీ సంబంధించిన రేట్లు అనేది చాలా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇక సిపిఐ మనం చూసుకున్నట్టయితే మంత్ ఆన్ మంత్, ఇయర్ ఆన్ ఇయర్ డేటా రిలీజ్ అయింది. మంత్ ఆన్ మంత్ అంటే ఫ్రెండ్స్ లాస్ట్ మంత్కి ఈ మంత్కి ఏ విధంగా ఉంది, అంటే డిసెంబర్కి జనవరికి ఎంత డిఫరెన్స్ వచ్చింది. ఓకే, అదేవిధంగా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ అంటే లాస్ట్ ఇయర్ జనవరి అండ్ ఈ ఇయర్ జనవరికి ఎంత డిఫరెన్స్ వచ్చింది అనేది. మొత్తం మీద అయితే ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉందని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఇది ఒక డైరెక్షన్లో పాజిటివ్గానే మనం కన్సిడర్ చేసుకోవచ్చు, ఎందుకంటే డిమాండ్ స్ట్రాంగ్గా ఉంది అండ్ కన్జ్యూమర్ స్పెండింగ్ కూడా జరుగుతుంది కాబట్టి. ఇక 10 year నోట్ ఆక్షన్ అంటే 10 year బాండ్స్ ఈల్డ్స్ వచ్చేసరికి తగ్గాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. ప్రీవియస్గా 4.68% రిటర్న్ అనేది ఇచ్చేది, ఈసారి 4.632% రిటర్న్ అనేది రావడం జరుగుతుంది. ఇక ఈరోజు విషయానికి వచ్చేసరికి గ్రేట్ బ్రిటన్ పౌండ్, లండన్కి సంబంధించిన జీడిపి డేటా మంత్ ఆన్ మంత్, క్వార్టర్ ఆన్ క్వార్టర్, ఇయర్ ఆన్ ఇయర్కి సంబంధించిన డేటా అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ పిఎన్ ఉంది కదా, అంటే ప్రిలిమినరీ, ఇదేంటంటే జస్ట్ ఒక ఎక్స్పెక్టేషను. బట్ మంత్ ఆన్ మంత్ మనం చూసుకున్నట్లయితే డిసెంబర్ మంత్కి సంబంధించిన డేటా అనేది రిలీజ్ అవుతుంది. దాని తర్వాత యూఎస్కి సంబంధించిన జాబ్లెస్ క్లెయిమ్స్ డేటా రిలీజ్ అవుతుంది. అండ్ పీపీఐ డేటా, 30 year బాండ్ ఆక్షన్ డేటా కూడా రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా. ఇక ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం తీసుకున్నట్టయితే నిన్నటి రోజున ఇండియాకి సంబంధించిన ఇన్ఫ్లేషన్ రేట్ డేటా అనేది రావడం జరిగింది. అయితే ప్రీవియస్గా 5.22 ఉండేది, అందరూ కూడా 4.6కి తగ్గుతుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా చాలా తగ్గిందనమాట. సో జనరల్గా ఇన్ఫ్లేషన్ తగ్గిందంటే అంటే ప్రైస్ కూల్ ఆఫ్ అవుతుందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు, గూడ్స్, సర్వీసెస్కి, వీటికి. బట్ ఇది రెండు విధాలుగా అర్థం చేసుకోవచ్చు. ఒకటే మంచిదే అనమాట, రేట్లు తగ్గితే మంచిదే. బట్ సెకండ్ది ఏంటంటే డిమాండ్ లేక తగ్గిపోయింది అనుకోండి, అది దెన్ ఆర్బీఐ ఇంటర్వెన్షన్ అవుతుంది. సో ప్రస్తుతానికైతే ఇన్ఫ్లేషన్ రేట్ అనేది తగ్గింది, అది నెగిటివ్గా చూపిస్తుంది చూడండి యాక్చువల్గా. సో ఇది వన్ వేలో ఏంటంటే అంత స్పెండింగ్ జరగట్లేదు, గూడ్స్ ఏవైతే ఉన్నాయో, సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటికి అంత స్ట్రాంగ్ డిమాండ్ లేదు, అందుకని ఎకనామీ స్లోగా ఉందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. అందుకే నెగిటివ్గా ఇక్కడ రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఇక మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్ ఏ విధంగా ఉంది ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో మనం డిసెంబర్ చూసుకున్నట్టయితే ప్రీవియస్గా 5.5% ఉండేది, ఈసారి 3% అనేది నమోదైంది. ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఏ విధంగా ఉందనేది కూడా తగ్గడం అనేది జరిగింది. సో ఇది కొంచెం నెగిటివ్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు.
ఇక యూఎస్కి సంబంధించిన ఫీచర్స్ అనేది మనం తీసుకున్నట్లయితే కొద్దిగా హైలో అయితే క్లోజ్ అయినాయి. ఎందుకంటే సిపిఐ డేటా హైలో వచ్చింది, ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంది, సర్వీసెస్ గూడ్స్కి స్ట్రాంగ్ డిమాండ్ ఉందన్న కాన్సెప్ట్లో. ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో కొన్ని స్టాక్స్ అయితే రిజల్ట్స్ అనౌన్స్ చేస్తూ ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనపురం, ఎస్జేవిఎన్, పిఎఫ్సి, యూబిఎల్, ఐపీసీఎల్ యాప్, దీపక్ నైట్రేట్, హిందాల్కో అనేది వీటిల్లో మొమెంటం అనేది మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. కొన్ని స్టాక్స్ బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి మనపురం. సో వీటిలో మన ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు. ప్రాబబ్లీ హిందూ కాపర్, బంధన్ బ్యాంకులో కూడా బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళడానికి ఆస్కారం ఉంది. ఇక నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది మనం తీసుకున్నట్లయితే ఎస్బీఐ లైఫ్, బజాజ్ ఫిన్సర్వ్ అనేది మనకి గ్రీన్లో క్లోజ్ అవగా, M&M, BEL, హెచ్ఆర్ మోటార్స్ అనేది టాప్ లూజర్స్ లిస్ట్లోకి వెళ్ళిపోవడం జరిగింది. అయితే కొన్ని స్టాక్స్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతుంది. ఏంజల్ వన్, పాలసీ బజార్, ఎస్బీఐ కార్డ్, BSE, ఎస్బీఐ లైఫ్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది చూపిస్తుంది. ఇక సెయిల్, యూనియన్ బ్యాంక్, MFSL, UPL, IRCTSలో ఏంటంటే షార్ట్ కవరింగ్ అనేది జరుగుతుంది. అంటే ఎవరైతే షార్ట్ చేసారో వాళ్ళు కవర్ చేస్తున్నారు, అప్పుడు బై చేస్తున్నాడు. ఇక ప్రెస్టేజ్, గోద్రేజ్ ప్రాపర్టీస్, ఒబెరాయ్ రియల్టీ, DLF, జియో ఫైనాన్స్ వీటిలో ఏంటంటే సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతుంది. సో మొత్తం కూడా రియల్ ఎస్టేట్కి సంబంధించిన స్టాక్స్ ఇక్కడ షార్ట్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. జూబిలెంట్ ఫుడ్, మనపురం వీటిలో ఏంటంటే మనకి లాంగ్ అన్వైండింగ్ జరుగుతుంది. అంటే ఎవరైతే లాంగ్ తీసుకున్నారో వాళ్ళు ఎగ్జిట్ అయిపోతున్నారని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ యొక్క చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ వస్తూ ఉన్నాం. బిఫోర్ దట్ ఏంటంటే ఇక్కడ లాంగ్ సైడ్ 37%, షార్ట్ సైడ్ 42% అనేది కనిపిస్తుంది. సిగ్నిఫికెంట్ లాంగ్ 8.9%, సిగ్నిఫికెంట్ షార్ట్ 10% అనేది కనిపిస్తుంది. మొత్తం మీద కొద్దిగా బ్యాలెన్స్డ్ స్టేట్లో అయితే ఉంది. స్టిల్ కొంచెం బేరిష్ సెంటిమెంట్లోనే పొజిషన్స్ ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. ఇక ఈ చార్ట్లో మనం చూసినట్టయితే నిన్నటి రోజున డోజీ ఫార్మేషన్ జరిగింది. ఎనీహౌ ప్రైస్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ప్రకారం ఏంటంటే మనకి షార్ట్ బిల్డప్ అనేది చూపిస్తుంది. అంటే మార్కెట్ ఇంకా కిందకి వెళుతుంది అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్ ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ఎనీహౌ ప్రైస్ యాక్షన్ కూడా మనం కంబైన్ చేసుకోవాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్. ఇక్కడ నిఫ్టీ ఈరోజు ఎక్స్పైరీ ఉంది. సో చూద్దాం ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది. ఇక FIIs ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బేరిష్గా ఉన్నారు, స్టాక్ ఫీచర్స్లో బుల్లిష్గా ఉన్నారు, స్టాక్స్లో బేరిష్గా ఉన్నారు, ప్రొప్రైటరీ అన్నింటిలో కూడా బుల్లిష్గా ఉన్నారు, క్లయింట్ అన్నింటిలో కూడా బుల్లిష్గా ఉన్నారు. DIs ఇండెక్స్ ఫీచర్స్లో ఏంటంటే బుల్లిష్గా ఉన్నారు, స్టాక్ ఫీచర్స్లో బేరిష్గా ఉన్నారు, స్టాక్స్లో ఏంటంటే బుల్లిష్గా ఉన్నారు. మొత్తం మీద FIIs 4,969 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేయగా, DIs 5,929 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది. ఈసారి DIs సిగ్నిఫికెంట్గా బై చేసినట్టు తెలుస్తుంది అమౌంట్ అనేది మనం చూసుకున్నట్లయితే. ఇక నిఫ్టీ ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది మనం చూస్తే డౌన్ సైడ్ 22,750 రఫ్గా ఏంటంటే రౌండ్ నెంబర్ మనం తీసుకోవచ్చు. ఇది ఇంపార్టెంట్ సపోర్టు. అదేవిధంగా రెసిస్టెన్స్ విషయానికి వచ్చేసరికి 23,150 అనేది కనిపిస్తుంది. ఇక సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి 76,570 రెసిస్టెన్స్, 75,213 అనేది మనకి ఇమీడియట్గా ఉన్న సపోర్టు. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి 48,766 ఇంపార్టెంట్ సపోర్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. 49,815 అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్. సో ఫ్రెండ్స్, ఇండియా విక్స్ అనేది మనకి కూల్ ఆఫ్ అయింది, కొద్దిగా ఫ్లాట్గానే క్లోజ్ అయింది. ఇక డాలర్ ఇండెక్స్ అనేది కొద్దిగా ఇండిసిషన్లో ట్రేడ్ అవుతుంది. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ అయితే నిన్నటి రోజున సిగ్నిఫికెంట్గా డ్రాప్ అయ్యి మళ్ళీ అక్కడి నుంచి కూడా బౌన్స్ అనేది జరిగింది. సో ప్రస్తుతానికి ఏంటంటే మనం చూస్తున్న సమయానికి 23 పాయింట్లు అనేది పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 50 అనేది మనం తీసుకున్నట్టయితే ప్రీవియస్గా ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర అయితే కనిపిస్తుంది. సో చూద్దాం మళ్ళీ ఆ సపోర్ట్ని ఏదన్నా రీవిజిట్ చేస్తారా, లేకపోతే ఇక ఆ సపోర్ట్ను హోల్డ్ చేస్తారా అనేది మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా బుల్లిష్లో అయితే క్లోజ్ అయింది యాజ్ కంపేర్ టు నిఫ్టీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. కొద్దిగా బ్యాంక్స్లో వాల్యుయేషన్స్ ఉన్నాయి, అట్లా కన్సర్న్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఐ థింక్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ డిప్ అయినప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారేమో అని నాకు అనిపిస్తుంది. ఇక గిఫ్ట్ నిఫ్టీ ఎక్కడ ఓపెన్ అయింది అనేది మనం తీసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఒక 25 పాయింట్లు అయితే పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. 23,115 దగ్గర ట్రేడ్ అవుతుంది. మన నిఫ్టీ ఫ్యూచర్ వచ్చేసరికి 23,125 దగ్గర క్లోజ్ అయింది. మనకు ఒక 10 పాయింట్స్ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఏంటంటే మనం ఒక స్మాల్ గ్యాప్ డౌన్ లేదా ఒక ఫ్లాట్ ఓపెనింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. కొన్ని రోజుల నుంచి అంటే గత 2 రోజుల నుంచి మనం అబ్జర్వ్ చేస్తే గిఫ్ట్ నిఫ్టీ మనకి ప్రీ మార్కెట్లో ఏంటంటే గ్యాప్ అప్ అడ్వైస్ చేస్తూ ఉంది. బట్ రియల్గా మార్కెట్లో ఏంటంటే ఫ్లాట్ ఓపెనింగ్ జరుగుతుంది లేదా నెగిటివ్ ఓపెనింగ్ అనేది జరుగుతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే FIIs ప్రీ మార్కెట్లో అగ్రెసివ్గా సెల్లింగ్ అనేది చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఎనీహౌ ఈరోజు కూడా మనకైతే ప్రస్తుతానికి ఫ్లాట్ లేదా నెగిటివ్ అనేది కనిపిస్తుంది. కాబట్టి ఎలా ఓపెన్ అవుతుందని చెప్పేసి ఒకసారి మనం చూడాల్సి ఉంటుంది. కొన్ని స్టాక్స్ అయితే న్యూస్లో ఉన్నాయి. కొటాక్ మహీంద్రా బ్యాంక్, ICICI బ్యాంక్, రైల్టెల్, వక్రాంజీ, మెడియా అసిస్ట్, RCF, హొనాసా కన్స్యూమర్, ముతూట్ ఫైనాన్స్ అనేది ప్రాబ్లీ వీటిలో మొమెంటం ఉండే అవకాశం ఉంది. ఈ యొక్క పర్టికులర్ స్టాక్స్ ఏంటంటే వాచ్ లిస్ట్లో మనం పెట్టుకోవచ్చు. ఆ లింక్ అనేది నేను షేర్ చేస్తాను. ఇక బ్యాంక్ నిఫ్టీ అనేది మనం తీసుకున్నట్టయితే డైలీలో సెల్ అనేది అడ్వైస్ చేస్తుంది. లో టైం ఫ్రేమ్స్లో మనకి బులిష్గానే ఉంది.
అండ్ నిఫ్టీ బ్యాంక్ అనేది మనం తీసుకున్నట్లయితే డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ సెల్ అడ్వైస్ చేస్తుంది, బట్ లోవర్ టైం ఫ్రేమ్లో కొద్దిగా బుల్లిష్గా కనిపిస్తుంది. ఎనీహౌ ఫ్రెండ్స్, మనకేంటంటే మార్కెట్లో ప్రెడిక్ట్ చేయడం కొద్దిగా అన్ప్రెడిక్టబుల్గానే ఉంది. ఓకే, సో ప్రస్తుతం మార్కెట్ని సెటిల్ అవ్వనివ్వండి, దాని తర్వాత మార్కెట్ యొక్క డైరెక్షన్ బట్టి ట్రేడ్ ప్లాన్ అనేది చేసుకుందాం. ఇది ప్రీ మార్కెట్కి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.